నమస్తే వెల్కమ్ టు SS9 న్యూస్. నేను ఆశ. SS9 వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. విశాఖ జిల్లా గాజువాకలో లోక రక్షణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉక్కు నగరంలో ఘనంగా జరుపుతున్నాం. KSN ఎంతో వైభవంగా వెలిసిన నడిచిన విశాఖ స్టీల్ ప్లాంట్కు పూర్వ వైభోగం రావాలని కాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పాలకుల మనసు మార్చి త్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను కాపాడేలా చేయాలని పూజలు చేసినట్లు తెలిపిన నాయకులు. పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంను వీక్షించేందుకు టౌన్షిప్, గాజువాక, కూర్మానపాలెం తదితర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంను వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆంధ్ర కేసరి కళ్యాణ మండపంలో ప్రాంగణంలో కార్యదర్శి టి సత్యనారాయణ, SKVM ఆచార్యులు ఆధ్వర్యంలో శ్రీ 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 శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదినారాయణ భక్తులు, స్టీల్ కార్మికులు ఇందులో ఘనంగా పాల్గొన్నారు. సుషద్మానమదితకం సుప్రణీతి శతాయుధాయ సతవీ కర్ణే విశ్రనియామ దేవాభద్రం పశ్య మాక్షభిధీయత్ర ఈ పరాభ సంవత్సరంలో స్టీల్ ప్లాంట్లో ప్రత్యేకించి మొత్తం రాష్ట్రం అంతా బాగుండాలని, అలాగే స్టీల్ ప్లాంట్ కూడా బాగుండాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటున్నాం మేము. అందుకని చెప్పి ఈవేళ ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అన్నది జరుగుతుంది. చాలా అత్యంత వైభవంగా జరుపుతున్నాం. అందుకే ఈవేళ వర్షం కూడా ఆ స్వామివారు జల్లులు మాకు ఇది కనిపించి ఆశీస్సులు ఉంటాయనేసి, అలాగే ఈ స్టీల్ ప్లాంట్ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. అది లిస్టు ఆధ్వర్యంలో, అలాగే మన ప్రెసిడెంట్ గారు రామాంజనాల్ గారు కానీ, సెక్రటరీ సత్యనారాయణ గారు కానీ, వీళ్ళ కమిటీ అందరి ఆధ్వర్యంలో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది లోక కళ్యాణం కోసం అయితే మేము చేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవరణలో లోక కళ్యాణార్థం, అలాగే మనకి స్టీల్ ప్లాంట్ పునర్వైభవం తీసుకురావడానికి స్వామివారి కళ్యాణం తలంప జరిగింది. సో స్వామివారి కళ్యాణం ఇక్కడ జరుగుతోంది. భక్తులు 50 మంది వచ్చి స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థన. అలాగే ఇక్కడ ఉక్కునగరం దేవాలయ అసోసియేషను ఉన్నది. స్వామివారు అక్కడ వెంచేసి ఉన్నారు. అక్కడి నుంచి స్వామి ఇక్కడికి వెంచేసి ఈ కళ్యాణ మహోత్సవం జరిపించుకుంటున్నారు. అందరూ తిలకించవలసిందిగా ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. శ్రియాధ్యాసిత వత్ససం ధృతచేతన మందారం శ్రీనివాసం. ఉక్కు నగరంలో లోకరక్షణార్థము ఈ యొక్క ఉక్కు నగర శ్రేయస్సు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల శ్రేయస్సు కోసము ఈ పరాభవనామ సంవత్సర ఉగాది రోజున లోకరక్షణార్థము శ్రీభూ సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని ఈరోజు తలపెట్టి ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఈ శ్రీనివాస ప్రభువు ఈ యొక్క ఉక్కు నగర ఉద్యోగస్తులు, ఉక్కు నగర పారిశ్రామిక వ్యవస్థ కూడా దినదినాభివృద్ధి చెంది వారి యొక్క చిన్న చిన్న ఇతిబాధలు ఏమున్నా కూడా తొలగి ఈ యొక్క నగరము సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఉక్కు నగర అసోసియేషన్స్ వాళ్ళు తలపెట్టి ఉన్నారు. అది యుగానికి ఆదిగా చెప్పబడుతున్నటువంటి ఉగాది రోజున శ్రీ పరాభవనామ సంవత్సర రోజున ఈ యొక్క కళ్యాణాన్ని తలపెట్టడము ఆనందదాయకము. ఈ యొక్క నగరం అంతా కూడా సస్యశ్యామలముతో
రక్షింపబడాలని చెప్పి ఆ శ్రీనివాస ప్రభువును కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పరాభవనామ సంవత్సరం అనగానే పరాభవాలు అని అనుకుంటుంటాము. పరా అంటే ఆదిశక్తి స్వరూపము, భవహ శివస్వరూపంలో అంటే మంగళాన్నిచ్చే విధంగా చెప్పబడుతుంది. కనుక అందరికి కూడా ఈ సంవత్సరము చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అంటే కొన్ని ఇబ్బందులు కలిగిన యుద్ధ వాతావరణాలు కలిగినా కూడా మన భారతదేశ ఔన్నత్యము ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పడంలో అతిశయం కాదు. ఈ యొక్క అన్ని యుద్ధ వాతావరణం ఉన్నా కూడా మన భారతదేశం మటుకు సుఖశాంతులతో వెలుగుతుందని చెప్పగలుగుతుంది. అలాగే రాష్ట్రము దేశము కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందదాయకంగా సుపరిపాలన అందించబడుతుంది మన దేశం అంతా కూడా. లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉగాది సందర్భంగా ఇక్కడ జరుపుతున్నాము. సో 50 మంది ప్రజలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.